ఆ, ఎలా ఉంది అనేది దీన్ని చూపిస్తే కొంచెం ముందే మేల్కొల్పవచ్చు వాళ్ళని. ఏమంటారు సార్? ఏం కదా మీ ఎక్స్పీరియన్స్? రైట్, డన్ డన్. సో చిన్న చిన్న క్లిప్స్గా చూపిద్దాం అది. ఎస్, ఉమాశంకర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుంటారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్. సార్ అసైన్మెంట్లు చేయకపోవడానికి కారణం ఏం లేదు సార్. అంటే వర్క్ స్ట్రెస్ వల్ల చేయలేకపోయినాము. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసినాం సార్. ఒక 4-5 పెండింగ్ ఉన్నాయి. టైం ఉంటే రేపు కంప్లీట్ చేస్తాం. కానీ వర్క్ మనం చేసే ఫీల్డ్కు ఇక్కడ ఈ సెషన్కు వినడానికి టైం సరిపోతుంది సార్. అసైన్మెంట్ చేయడానికి కొద్దిగా టైం కుదరక చేయలేదు అంతే సార్. ఎస్ సార్, ఓకే సార్. టైం కుదరక చేయలేదు. అంతే సార్. డన్. ఒక 4-5 పెండింగ్ ఉన్నాయి సార్. రేపు అవకాశం ఉంటే కంప్లీట్ చేసేస్తాం సార్. చేసేయండి సార్, రేపు చేసేయండి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివయ్య గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చేయలేకపోయినా, అది కూడా కొంచెం టైం ఈరోజు నాకు దొరికినా కూడా చేసినంత వరకు చేశాను ఈరోజు కూడా. అయితే కొంచెం స్వార్థం ఏంటంటే నాది, నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదేమో, అక్కడికి వెళ్తే వాళ్ళు చేపిస్తున్నారు కదా, అలా ఎలా చేపిస్తున్నారో సార్ ట్రైన్ అయితే బాగుంటుంది, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, నేను చేసే ప్రాసెస్ నేను కరెక్ట్ చేసుకోవచ్చు అనే స్వార్థంతో కూడా నేను ఇది చేయలేదు సార్. ఓ, సో గ్రేట్, అడ్వాన్స్డ్ థింకింగ్. ఓకే అవును ఓకే. సార్. అది కూడా చూద్దరు, ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసం మా దగ్గర ఒక శిక్ష ఉంది సార్. ఆ శిక్ష ఇస్తాం. ఆ ఆ, శిక్ష ఏంటంటే యాజ్ అ ఆ- మెంటర్గా అలాంటి శిక్షలు ఆనందంగా ఉంటాయి కానీ బాధ కలిగించేవి కాదు సార్. నెక్స్ట్ బ్యాచ్ లో మిమ్మల్ని బలవంతంగా మెంటార్ గా జాయిన్ చేస్తాం. అప్పుడు ఆ బాధలు ఏంటి తెలుస్తుంది. అప్పుడు నేర్పిస్తూ నేర్చుకోవచ్చు అనమాట. అది కూడా ఉంది సార్ నాకు. అయ్యో, అట్లనే మిత్రులారా, మీరందరూ మరి బ్యాలెన్స్ ఉన్నాయి, మీ మెంటార్ అవకాశం వస్తుంది కదా చేయకుంటే అని అట్లా ఆలోచించకండి. రైట్. ఎస్ సార్. అండ్ యా, ఫిరోజ్ సార్, आइए फरमाइए, వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఈ అసైన్మెంట్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కానీ నాది అదే ప్రాబ్లం సార్. యాక్చువల్గా ఆఫీస్ టైమింగ్స్ షిఫ్టింగ్స్ వల్ల అది దట్టు మళ్ళీ రంజాన్ మంత్లో నేను జాయిన్ అవ్వడం నాకు కొద్దిగా బ్యాడ్ లక్ అయింది. సో ఈ మంత్ అంతా కొద్దిగా దానికి టైం కేటాయించడం, ఈవినింగ్ సెషన్లో కూడా కొద్దిగా ప్రేయర్ని సాక్రిఫైస్ చేసి నేను సెషన్స్ అన్ని అటెండ్ అయ్యాను సార్ యాక్చువల్గా. కానీ తర్వాత అయినా కూడా ఇది ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తాను సార్ నెక్స్ట్. ఆ, లేదా ఇంకా తర్వాత ఏమైనా మీరు గైడెన్స్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. అదేం లేదు, నాకు యాక్చువల్గా ఈ సెషన్స్ కానీ ఇవి కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఒక మోటివేషనల్ స్పీకర్ కావాలనే తపన నాలో ఉంది సార్. మీరు అన్నట్టుగా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో సెషన్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను మీరు మాత్రం పాలిష్ చేసి నన్ను స్పీకర్గా తయారు చేయాలి సార్. అది నా కోరిక. సెషన్స్ వల్ల కాకుండా మీరు నా టాలెంట్ చూడండి, తర్వాత ఏంటి కూడా నేను నిరూపించుకుంటాను సార్. అది మాత్రం నేను హామీ ఇస్తాను. షూర్ సార్, షూర్, తప్పకుండా. తప్పకుండా మీరు అనుకున్నట్టుగా అద్భుతంగా ఎదుగుతారు. కాకపోతే ఏంటంటే ఈ అసైన్మెంట్లు అనేది దానికి తోడ్పాటు అనమాట. ఎప్పుడైతే మనము ఎస్ సార్, ఎస్. అసైన్మెంట్లు ఎప్పుడైతే చేస్తామో ఆ లోటుపాట్లు ఏందనేది మన మెంటార్స్ అందరూ అవి వీడియోస్ చూస్తుంటారు కాబట్టి మీకు గైడ్ అవునవును. చేయగలుగుతూ ఉంటారు. దాని తర్వాత దానికంటే ముఖ్యంగా ఏంటంటే మనకు మనమే ఆ సెషన్ అయిపోగానే ఇప్పటికైనా మీరు రేపైనా చేయండి. ఏవేవైతే ఉన్నాయో ఉమ్, మొబైల్ పెట్టేసుకొని అప్పటిదప్పుడు చూడండి. అప్పటిదప్పుడు ఇక్కడ మీకు ఇంకో నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎండింగ్కి వచ్చారు కాబట్టి yes. చెప్తున్నాను. మీరు ఆ ఉమ్, అసైన్మెంట్ మీకు సాయి కిరణ్ ఏమి ఇచ్చిండు ఒకసారి చదవండి. చదువుకొని మీకు దాన్ని పర్ఫెక్ట్ రావాలని ఏం లేదు. అప్పుడే మొబైల్ అన్ని చేసేసి థింక్ చేసి ఏమేమి విన్నారు ఆ పాయింట్ చెప్పేసి ఒక వీడియో కదా మేము అసైన్మెంట్ అడిగేది. చేస్తున్నాను. ఈ రోజు చేసుకోవచ్చు. కూడా చేశాను. ఇప్పుడు మీకు ఇది ఆఫ్లైన్ అయిన తర్వాత మళ్ళీ అది మీరు రిక్యాప్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఎక్కడ ఓకే. సరిదిద్దుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్ ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా మీరు చేసుకోగలుగుతారు. ఇట్స్ ఓకే సార్. బెస్ట్ పాయింట్. మీరు ఏం మా అంటే ఒక 10 పెండింగ్ ఉంటాయని ఉన్నాయి సార్ 10 వరకు. ఉంటే అవి చేసేసి మొబైల్ టక 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 మొబైల్ తోటే కదా, మనం ఏం రాసట్లేదు ఏం లేదు. అక్కడ ఆ, చూడండి, ట్రై చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఓకే, ఈజీ. ఎస్. తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ. ఎస్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉమాశంకర్ గారు మాట్లాడినట్టున్నారు కదా, హ్యాండ్ రైజ్ ఏమో ఉంది. Yes. అపర్ణ మ్యామ్, ప్లీజ్.
అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సారీ సార్, యాక్చువల్లీ నా సిచ్యువేషన్ లో నాకు ఈ 2 hours టైం పెట్టుకోవడమే చాలా ఏమంటారు కంజెస్టెడ్ ఉండే. సో అసైన్మెంట్స్ కి నేను ఎంత ట్రై చేసినా ఒక 3-4 పెండింగ్ ఉండిపోయాయి. అది చేయలేకపోయాను. యాక్చువల్లీ అది గిల్ట్ చాలా ఉంది. సో అది యాక్చువల్లీ టైమింగ్ సెట్ అవ్వక మొత్తం ఆఫీస్ కి 10 to 11 hours ఆఫీస్, మళ్ళీ పాపతో మళ్ళీ క్లాసెస్ వినడం, సో టైం సరిపోవట్లేదు. దాని వల్ల చేయలేకపోయాను. Yes, ma'am. ఎన్ని చేశారు మేడం? ఒక 2-3 అయినా చేశారా? లేదు, 2-3 మాత్రమే ఉన్నాయి సార్. ఊరికే అలా సరదాగా ఆ, అన్నాను మేడం. నాకు తెలిసి ఒక 3 ప్లస్ ఫైనల్ ఒక అసైన్మెంట్ ఇచ్చారు కదా, చార్ట్ ప్రిపరేషన్, అదొకటి చేయలేదు సార్. ఓకే అమ్మా, ఓకే. సో చూడండి, వీలైతే కంప్లీట్ చేయండి. మీరు ప్రొఫెషన్ ఏంటి మేడం? అంటే నేను కొంచెం మిస్ అయ్యాను. సార్ ఏంటి సార్? జాబ్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అండి, డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్. చాలా టఫ్ గా ఉంటుంది. Yes. అదే డైలీ 10 to 12 hours ఆఫీస్ సరిపోతుంది, ఇంకా అట్లా అవ్వలేదు. ఎస్ మేడం. నా 2-3 కూడా కంప్లీట్ చేసుకొని, సో మీరు మెల్లగా వీలున్నప్పుడు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మేడం. ఎందుకంటే మీ యొక్క మాట్లాడే విధానము, ఆ ఆప్యాయత, అభిమానము అంతా కూడా మాట్లాడేటప్పుడు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రేమ అంటే తల్లి ప్రేమ అవన్నీ కూడా అలాంటి మీ పాపతో ఎలా చేసుకుంటారు. ఒక మంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఓట్స్ ఏమో అంటారు కదా, కనెక్ట్ అవుతుంది మేడం. సూపర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. ఒకటి ట్రై చేయండి, ఒకటి టైం ఉంటే దానికి ఇది మీకు సహకరిస్తుంది. ఫస్ట్ అయితే అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. మీరు చేస్తున్న రొటీన్నే ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకొని మీరు అందులో పెట్టండి. చాలా బాగుంటుంది టైం ఉంటే. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే సార్, ష్యూర్ చేస్తాను. ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ సార్. ఎస్, ఆల్ ది బెస్ట్. ధనుంజయ గారు. ధనుంజయ గారు. సార్ సార్ నేను యాక్చువల్లీ జాబ్ చేస్తూనే ఎల్ఐసి ఏజెంట్గా కూడా చేస్తాను సార్. అది నాకేమైందంటే మార్చి అవడం వల్ల ఆఫీస్లో ఇంటర్నల్ ఆడిట్ ప్లస్ ఎల్ఐసి మా టార్గెట్ వెళ్ళిపోవడం, ఈ రెండింటి వల్ల ఎక్కువ ట్రావెలింగ్ ఉండడం, కొన్ని క్లాసెస్ కూడా మిస్ అయ్యాను సార్. ఆ క్లాసెస్ మిస్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ అసైన్మెంట్ల మీద పడింది. యాక్చువల్లీ నేను మార్చిలో జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది, తర్వాత జాయిన్ అయితే ఆ మిస్ అయింది బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే మార్చి కాకుండా వేరే నెల అయితే కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ కుదిరేది. రెండు ఒకేసారి అనుకోకుండా వచ్చింది జాయిన్ అయిన తర్వాత. కాకపోతే ఆ నేర్చుకున్నదంతా ఇంకా కొంత మిస్ అయ్యానన్న రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నో ప్రాబ్లం సార్. కొన్ని క్లాసెస్ కూడా మిస్ అయ్యాను. కొన్ని మిస్ అయ్యారు కాబట్టి మేనేజ్ చేయలేకపోయారు. థ్యాంక్ యూ సార్. మంచి ఫీడ్బ్యాక్. నేను దీన్ని బట్టి మా నెక్స్ట్ బ్యాచ్ లో నెక్స్ట్ వచ్చే స్పీకర్స్ కి వాళ్ళకి ఏం చెప్తా అంటే, టైం మేనేజ్మెంట్ ఇంకా పర్ఫెక్ట్ గా మా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే మీరు అందరూ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఇంకా సరైన అవగాహన రాలేదు. దాంతోపాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఎలా చేసుకోవాలనేది ఇంకా సరిగ్గా కులంకుశంగా అర్థం కాలేదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఈ రెండింటి మీద ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి నెక్స్ట్ బ్యాచ్కి ఇచ్చేస్తూ, ఇంకా కొన్ని మన యాడ్ అండ్ పాయింట్స్ ఉంటే నేను యాడ్ చేసుకుంటాను మీరు చెప్పిన దాని ప్రకారం. థ్యాంక్ యూ అండి మీ అందరి యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. మార్చి కావడం వల్ల మనం అడ్జస్ట్ చేసుకున్న ఒకసారి ఇది అవ్వట్లేదు సార్. ఎస్ సార్, ఎస్. అంతా మన చేతిలోనే ఇది కాదు. అటు సెషన్స్ వింటే ఎలా మేనేజ్ చేసుకునేది అర్థమయ్యేది. కాకపోతే టైం కుదరలేదు కొన్ని సెషన్స్ కూడా లేదు కాబట్టి ఇది అటు ఎఫెక్ట్ పడ్డది, ఇటు ఎఫెక్ట్ పడ్డది. ఓకే, నో ప్రాబ్లం ఫర్ దట్. సో మధ్యలో మళ్ళీ మీకు స్వాతి గారు కూడా నెక్స్ట్ బ్యాచ్ సంబంధించి ఏమన్నా లింక్స్ ఏమన్నా ఉంటే ప్రొవైడ్ చేస్తారు. నేను రిక్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ బ్యాచ్ ఎందుకంటే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో దాంట్లో ఇచ్చేద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. ఇంకా స్వాతి గారు, సాయి గారు ఏమన్నా మెంటార్స్ ఏమన్నా మీరు మాట్లాడేది ఉందా? మనకి ఇంకేమన్నా గైడ్ చేసేది ఉందా అంటే చెప్పండి. ఎందుకంటే ఇంక టైం లేట్ అవుతుంది కాబట్టి. అనుకోకుండా మీకు అన్మ్యూట్ వచ్చింది సార్, మళ్ళీ ధనంజయ గారు ఏం అనుకోకండి. రైట్. సో ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారా? మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ క్లియర్ చేయండి, అడగండి. మీరు చెప్పేది ఉంటే చెప్పండి అనుభవాలు. సాయి కిరణ్ సార్ ప్లీజ్. ఎస్ సార్. అసైన్మెంట్ ఉంది సార్.
సార్ అన్యాయం. లాస్ట్ డే కూడా అసైన్మెంటా? ఎస్ సార్. నేను ఒప్పుకోను. మనం అందరం ఇప్పుడు రివల్యూషన్ యుద్ధం చేస్తాం, స్ట్రైక్ చేద్దాం సార్. స్ట్రైక్ చేస్తాం. మేము లాభం లేదు స్ట్రైక్ మీద. స్ట్రైక్ చేసిన తప్పని అసైన్మెంట్ అండి ఇది. అవునా? ఓకే. ఆ, ఇక తప్పదన్నప్పుడు నేను తప్పుకోవాల్సిందే, ఏం చేయలేము. yes. Yes, carry. మీకందరికీ కూడా ఈ 34 రోజుల సెషన్స్ ఎలా అనిపించినాయి, ఈ ఇంపాక్ట్ తో మీ జర్నీ ఎలా అనిపించింది, మీరు ఏదైతే అంచనా వేసుకొని ఇక్కడ జాయిన్ అయ్యారో ఆ అంచనాల్ని మేము రీచ్ అయ్యామా లేదా, మీరు కదండి మేము రీచ్ అయ్యామా లేదా, అంటే మిమ్మల్ని అంత ట్రాన్స్ఫార్మ్ చేశామా లేదా అనేది ఒక 5 నిమిషాల పాటు వీడియో రికార్డ్ చేసి రేపు సాయంత్రం 6 గంటల లోపు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇది మాత్రం ఎల్లుండి దాకా మళ్ళా ప్రోక్రాస్టినేషన్ వద్దండి. ఈ ఫీడ్బ్యాక్ గురించి, ఈ ఫీడ్బ్యాక్ ఆఫ్లైన్లో శ్రీనివాస్ సార్కి ఇస్తే మేము శ్రీనివాస్ సార్ గంపా సార్కి చూపిస్తాం. ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది మీ మాటల్లో కనుక వింటే ఎంత బాగుంటుంది అనేది, దానికోసం ఈ అసైన్మెంట్ అండి. తర్వాత మీరు అక్కడికి తెచ్చుకోవాల్సిన లిస్ట్ అనేది ఈ రోజు ఉదయం కూడా పెట్టాము, మళ్ళా ఇప్పుడు కూడా పెడతాము. మీరు బ్లేజర్ గురించి ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ ఇచ్చాము, మరలా ఇప్పుడు కూడా ఇస్తాము. సార్ ఇప్పుడు చెప్పినటువంటి సెషన్ విన్న తర్వాత మీరు మీ షూ అనేది, డ్రెస్సింగ్ అనేది రేపు షాపింగ్ చేయండి. రేపు సాయంత్రము వీలైన వారు సెషన్లో జాయిన్ అవ్వండి, లేదు అనుకుంటే జర్నీ చేసేవాళ్ళు జర్నీలో వచ్చేసేయండి. కానీ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు బయలుదేరుతున్న ప్లేస్ నుంచి కనపడేటట్లుగా, ఆ ఊరి పేరు కనపడేటట్లుగా మీరు ఒక సెల్ఫీ తీసుకొని గ్రూప్లో, మన మెయిన్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఐఎమ్ స్టార్టెడ్ ఫ్రమ్ అని మాత్రం పెట్టండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సార్. అండ్ మెంటర్స్ ఇంకెవరైనా మాట్లాడేదా మీరు? మేడం సార్, చెప్పండి. ఈరోజు మేడం అనౌన్స్ చేస్తే బాగుంటుంది. Yes. ఉత్తరైతాబాద్. ఓకే. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ Yes. మ్యామ్. ఏం లేదు, నేను వేరే ఇదే విషయము అసైన్మెంట్సే. అంటే ఇప్పుడు దాకా అందరూ ఎవరైతే చేయలేకపోయారో రీజన్స్ అడిగారు, అలాగే బాగా చేసిన వారిని కూడా ఒకసారి మనం వాళ్ళందరినీ చూసి వాళ్ళ నేమ్స్ ఒకసారి, వాళ్ళ కష్టపడి హోంవర్క్ చేశారు అందరూ కూడా, వాళ్ళ ఒకసారి మనం వాళ్ళ ఫేసులు చూస్తే బాగుంటుందని చిన్న మంచి ఆలోచన సార్. సో ఎవరైతే రవికిరణ్ గారు మంచి ఒక ఆలోచన దృక్పథాన్ని తీసుకొచ్చారు, ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారో వారు ఎలా చేయగలిగారు అనేది ఒక షార్ట్ అండ్ స్వీట్ గా మాకు కూడా చెప్తే, ఆ పాయింట్స్ కూడా మేము పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా చెప్పగలుగుతాం. ఒక 4 తీసుకుందాం సార్. ఎస్ ప్లీజ్. అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు మీ బంగారు చేతులు పైకెత్తితే. ఎస్ ఎస్ అంజిరెడ్డి గారు, వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను 85% అవుట్ ఆఫ్ 33లో 25 అసైన్మెంట్స్ నెక్స్ట్ డే చేశాను సార్. అయితే ఒక్కొక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా జర్నీలో ఉండడం వల్ల అట్లా మిస్ అయిన సెషన్ మాత్రం ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ సెషన్ వినడం కానీ లేకుంటే యూట్యూబ్లో చూసుకొని అట్లా చేయగలిగాను. అది హాలిడే వచ్చిన రోజు కవర్ చేయగలిగాను. ఏదైనా మన అవుట్పుట్ వచ్చిన రోజు అసైన్మెంట్ హాలిడే వస్తుంది కదా, అప్పుడు క్లియర్ చేయగలిగాను. మొన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు 2 డేస్ ఉంది కాబట్టి ఇక మొత్తం 0 టోటల్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయగలిగాను. బట్ 25 అసైన్మెంట్స్ అయితే సేమ్ డే లోపల అయిపోయాయి. గ్రేట్ సార్, మంచి ఆలోచన. సో మధ్య మధ్యలో మన గ్యాప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ కూడా ఎలా వాడుకోవాలనేది ఒక అద్భుతంగా పాయింట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఫీడ్బ్యాక్ చేస్తున్నాం కదా సార్, అంటే నా సజెషన్ చెప్తున్నాను. ఇప్పుడు నైట్ ఎట్లా ఫీడ్బ్యాక్ చేస్తున్నాము, ఆ ఫీడ్బ్యాక్ తో పాటు వీలైతే అసైన్మెంట్ ఆ రోజు నైటే మీరు ఇందాక అన్నట్టుగా ఆ రోజు నైటే వీలైతే ఆ 3 minutes 5 minutes 1 షాట్ కంప్లీట్ చేసేసుకొని పడుకుంటే ఇంకా హ్యాపీ. నెక్స్ట్ నా ఒక అడ్వైజ్ ఏంటంటే, అవుట్పుట్ ఉన్న రోజు మీరు మన సెషన్ అనేది లేట్ అయినా పర్లేదు, కానీ నెక్స్ట్ సెషన్ ఉన్నప్పుడు మనకి అంటే ఇక్కడ ఆఫ్లైన్ సెషన్ అయిపోయిన తర్వాత మనం ఇంటరాక్షన్ కోసం అని చెప్పి అది హాఫ్ అన్ అవర్ 1 hour అనుకుంటున్నాం, అట్లాగా 11-11:30 అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే హెక్టిక్ షెడ్యూల్ అయిపోతుంది. అంటే నా అబ్జర్వేషన్ సార్, అది అంటే తప్పుగా అనుకోవద్దు.
అది అదే రోజు అదే టైం ఇప్పుడు మన ఆఫ్లైన్ ఇక్కడ ఉన్నాం కదా, ఆ టైంలో కనుక మనకి ఫీడ్బ్యాక్ అసైన్మెంట్స్ కొన్ని చేసుకోగలిగితే కొంచెం ఉపయోగపడుతుంది. తప్పుగా అయితే తీసుకోవద్దు. మీరు చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్ లో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు మనం సెషన్ అయిపోయిన తర్వాత అనేది మా ఇంప్రూవ్మెంట్ కోసమే. బట్ దీని వల్ల నిద్ర సరిపోకని నైట్ మళ్ళీ మార్నింగ్ లేచి ఉరుకులు పరుగులు పరిగెట్టడం అట్లా కొంతమందికి అవుతుంది అని నేను అనుకుంటున్నాను సార్. కరెక్ట్ సార్. కరెక్ట్. అండ్ ఫర్ దట్ అంటే బెస్ట్ మనకు ఇంకే ఇప్పుడు 9:30 యాక్చువల్లీ మన టైం ఏంటంటే 8 to 9:30. సో సార్ 9:30 తర్వాత ఒక గ్రేస్ టైం కొన్ని కొన్ని సబ్జెక్టు ప్రకారం ఇంకొక 15-20 నిమిషాలు ఒక్కోసారి వెళ్ళిపోతుంది. సెషన్ 10 వరకైనా ఏం కాదు సార్. నేను సో అక్కడి నుంచి మళ్ళీ 11-11:30 అట్లా మనకి అంటే ఆఫ్లైన్ లో కొంచెం అవుతుంది సార్. అంటే మీది అనే ప్రాబ్లం కాదు, మేము కూడా ఇంటరాక్ట్ అవుతా మనం మర్చిపోతున్నాం, అందరిలో మిస్ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఇంకో హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి. ఇంక్లూడింగ్ నేను కూడా మేడం క్లోజ్ చేస్తా అంటే మేడం ఇంకొంతసేపు ఉందామని కూడా నేను కూడా అడిగిన వాళ్ళలో ఉన్నాను. సో ఏది ఏమైనా కానీ 10:30 క్లోజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ టైం. అంతే మ్యాక్స్ లాస్ట్ మినిట్ ఆటో ఎండ్ కొట్టేయాలి 11 o'clock. సో ఓకే సార్, మాక్సిమం అయితే 10:30కే క్లోజ్ అవుతుంది. సో కొంచెం ఈ మధ్య ది బెస్ట్ ఇవ్వాలని మన వాళ్ళ తాపత్రయంతో కాస్త అటు ఇటు పోయింది. అంటే ఎవరిని తప్పుగా లేదు. నాకు అర్థమైంది ఈ యొక్క భావన. సో నెక్స్ట్ బ్యాచ్ కి మాత్రం మనం 10:30 లోపల చెప్పదలుచుకున్న పాయింట్ అన్ని చెప్పి చేయదలుచుకున్న అన్ని చేసి 10:30 క్లోజ్ చేస్తాం అని డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సందీప్ గారు ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే ఏం లేదు సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు స్పీకర్స్ కానీ ఇంత కష్టపడి చెప్పింది మా మేము వచ్చింది మేము మా సొంతంగా మేము మార్చుకోవాలి, మాలో ఉన్న నెగిటివ్ ఏవో తీసుకొని పాజిటివ్ వైబ్రేషన్స్కి వెళ్ళాలని చెప్పేసి మేము వచ్చింది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏదో నేర్చుకొని దాని తగ్గట్టు అదే సేమ్ డే కాకపోయినా నెక్స్ట్ డే అయినా కూడా ఫీడ్బ్యాక్ కానీ అసైన్మెంట్ చేసుకుంటే మనకే బెనిఫిట్. అంటే నేనే చాలా బెనిఫిట్ అయ్యాను సార్ దానివల్ల. ఎందుకంటే నాలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ నాకు అర్థమవుతున్నాయి. అంటే కొంచెం అంటే 100% నేను మారిపోయినా నేను చెప్పను, బట్ నా కొంచెం నా దాంట్లో కొంచెం చేంజెస్ అయితే నాకు అనిపించాయి. అదైతే నేను గ్రేట్ఫుల్లీ చెప్పుకుంటాను. బట్ అసైన్మెంట్ చేస్తేనే బెనిఫిట్ సార్ ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను విన్నాను అంటే అసైన్మెంట్ ఏదో రీజన్ చెప్పారు, బట్ అదా మెయిన్ రీజన్ ఏంటంటే మనం వచ్చింది మనం మారవాలనే వచ్చినప్పుడు రీజన్ చెప్తే అది మన డిఫెక్టే కదా సార్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఎస్ సార్, గుడ్ సార్. మీరు ఎలా చేయగలిగారు అంటే సెషన్ అయిపోగానే చేశారా, లేకుంటే మిడ్ నైట్ లో చేశారా, మార్నింగ్ చేశారా? నెక్స్ట్ డే చేశాను సార్, నెక్స్ట్ డే ఈవినింగ్ చేశాను. నెక్స్ట్ డే ఈవినింగ్ లోపల కంప్లీట్ చేసుకొని బిఫోర్ 6. బిఫోర్ సెషన్. ఇది ఒక మంచి ఫీడ్బ్యాక్ సార్ సందీప్ కుమార్ గారు. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ కోఆపరేషన్ వల్లనే జరిగింది సార్. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డారు, మా జీవితాలు మార్చుకోవడానికి మీ ఎఫర్ట్స్ లేకుండా మావేమి ఉండవు సార్ ఇక్కడ. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిమ్మల్ని కూడా ఇప్పుడు మేము కష్టపెడతాం అయిపోయిన తర్వాత స్కూళ్ళలో పోయి. ఓకే సార్, రెడీ సార్. పిల్లలకు పోయి మోటివేషన్ రెడీ సార్. అది ఇదని మేము కష్టపెడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. అండ్ నౌ మనం మంజులా మేడం దగ్గరికి వెళ్దాం. ఒకప్పుడు మంజులా మేడం ఏదైతే ఇప్పుడు టెన్షన్ పడుతుందో, నేను కూడా నెక్స్ట్ నాదే అన్నప్పుడు నేను మాట్లాడాల్సి అంటే ఏం మాట్లాడాలబ్బా, ఇట్లా మాట్లాడాలి, ఏం చెప్పాలి అని కొంచెం టెన్షన్ పడుతుంది. మంజులా మేడంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు ఇప్పటిదాకా, అప్పటి నుంచి గమనిస్తుంటే. నిజమేనా మ్యామ్? హ్యాపీ ఈవినింగ్. టెన్షన్ అంటూ ఏమి లేదు సార్, ఐఎమ్ వెయిటింగ్ సార్. అంతే వెయిటింగ్. ఓకే, డన్. వెయిట్ చేస్తున్నాను సార్. ఎస్ సార్, ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేస్తేనే మన మైండ్లో ఆ రోజు చెప్పినవన్నీ మైండ్లో ఫిక్స్ అవుతాయి కదా సార్. అదే రోజు మనము ఆ వీడియోని తీసుకుంటే ఎక్కువ తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్. నెక్స్ట్ డేకి కొంచెం మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేది మళ్ళీ ఉంటాయి కదా సార్. పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే వర్క్ అనేది ఇంకా ఎక్కువ లోడ్ అయిపోతుంది. ఏ రోజుది ఆ రోజే నెక్స్ట్ డే కంప్లీట్ చేస్తే ఇంకా వర్క్ అనేది మనం పోస్ట్ పోన్ చేయకపోతేనే కరెక్ట్ వేలో ముందుకెళ్ళచ్చు. నేను కొంచెం మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల కొన్ని చేయలేదు, మళ్ళీ అవి 2-3 days అయ్యేసరికి ఎక్కువైపోయాయి. ఒకేసారి అన్ని చేయాలన్నా
కరెక్ట్ వేలో వీడియోస్ అన్ని చేయలేకపోయాము. ఏదో ఒక చేస్తే ఒక పని అయిపోతుందిలే అన్నట్టుగా కొన్నిసార్లు అట్లా అయిపోయింది. ఎప్పటి వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే బర్డెన్ ఏమి ఉండదు. మనం ఎలా పోస్ట్ పోన్ చేస్తే ఇంకా వర్క్ అనేది 5 మినిట్స్ కేటాయించేది ఇంకా 10 మినిట్స్ ఎక్కువ అయిపోతుంది. ఓకే. మళ్ళీ మెంటర్స్ కూడా మాకు సార్ ఎప్పటికప్పుడు చేయండి చేయండి మమ్మల్ని పుష్ చేశారు సార్. సార్ ఎప్పుడు కంప్లీట్ అయ్యాయా అని. సో అదొక రీజన్ తో కూడా నేను కంప్లీట్ చేయడానికి ఒక ఛాన్స్ సార్. గ్రేట్ అమ్మా, సూపర్. ఇప్పుడు అన్ని ఒకటేసారి బర్డన్ అయితే అనే భయంతో ఎప్పటికప్పుడు చేసుకున్నారు. సో భయం సక్సెస్ వైపు నడిపించింది. భయము నా వర్క్ నేను కంప్లీట్ చేయాలి కదా సార్. ఎస్ భయం అని మీరు అన్నారు సార్. సార్ అది నా వర్కే కదా సార్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ నైస్ ఫీడ్బ్యాక్. ఎస్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు ప్లీజ్ అన్మ్యూట్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీ సక్సెస్ కి కారణం అది కంప్లీట్ అయితే అయిపోయింది. కాకపోతే నిద్ర కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. నిద్ర మాదంతా ఒక 2 గంటలు 3 గంటలే నిద్రపోయి ఉదయం మళ్ళా యోగా క్లాస్ పోయేది ఉంటుంది. అయినా 4 గంటలకు లేచి పోవాల్సి ఉంటుంది. తర్వాత బిజినెస్ లో కొంచెం బిజీగా ఉంటుంది సార్ డే అంతా కూడా. అయినా కానీ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము నైటే అంటే 2 గంటలకు కానీ 1 గంటకు కానీ అప్పుడే అంతా మొత్తం అంతా కూడా అది ఫీడ్బ్యాక్ ప్లస్ అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేసేసుకుంటూ వచ్చేసినాం సార్. దాంతో ఏమంటే మెడిటేషన్ చేసుకుంటూ రావడం వల్ల మాకు నిద్రను కంట్రోల్ చేసుకున్నాం సార్ బాగా. అది బాగా మాకు సహాయపడింది. ఆ అసైన్మెంట్స్ అనేది బాగా కంప్లీట్ చేసుకోగలిగినాము. ఈ ప్రోక్రాస్టినేషన్ వల్ల ఇబ్బంది పడతాం మళ్ళా చాలా పెరిగిపోతాయి మళ్ళా అని చెప్పేసి ఎప్పటికప్పుడు నైట్ అయినా సరే చేసుకుంటూ వచ్చేసినాం సార్. దానివల్ల ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మెడిటేషన్ అనేది మీకు అడ్వాంటేజ్ అయింది. గ్రేట్. అవును. యా, శాంత కుమారి మ్యామ్ నమస్తే, వెల్కమ్. అన్మ్యూట్ వచ్చిందమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. నాది ఫస్ట్ ఒక 1 వీక్ అయితే ఎప్పటికప్పుడు చేసేసుకున్నాను సార్. తర్వాత టెక్నాలజీకి సంబంధించిన వచ్చిన వర్క్లు ఏవైతే ఉన్నాయో నాకు అసలు దాంట్లో జీరో నాలెడ్జ్ అనమాట. అవి నేర్చుకుని చేయడానికి కొంచెం టైం పట్టేసేది. దాంతో నెక్స్ట్ డే వచ్చిన వర్కింగ్ అసైన్మెంట్లు ఏవైతే ఉన్నాయో నాకు అవి లేట్ అవుతా ఉండేవి. అయితే ఇప్పుడు ప్రాపర్గా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సార్. ఓకే. కాకపోతే వాటిని నేర్చుకుని చేయడంలో నాకు పంపించడానికి కొంచెం లేట్ అవుతా ఉండేది. రైట్. కొంచెం టెక్నికల్ సెషన్లు వచ్చినప్పుడు మాత్రం ఈ గ్యాప్ అనేది వస్తుంది. అంటే టెక్నికల్ అంటే అవును మామూలు పీపీటీ కానీ ఒక క్యాన్వా కానీ ఆ, ఇలాంటి. అవును సార్. రైట్, ఇది ఒక కూడా పాయింట్, మంచి విషయం. ఓకే అమ్మా. సో దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. భువనేశ్వరి గారు రండి ప్లీజ్, వెల్కమ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కసారి మేము అరుణాచలం పోయినాం సార్. అప్పుడు అరుణాచలం చిదంబరము అప్పుడు పోయినప్పుడు ఒక్కటి పెండింగ్ ఉంటే ఒకటే రోజులోనే అన్ని చేసేసాం సార్. అది మాత్రం అంతే. ఇంకా ప్రతి ఒక్కటి చేసుకుంటూనే వచ్చేసాం సార్. అంటే బాగా హ్యాపీగానే మా జర్నీ అయితే బాగా సాగింది సార్ ఇంతవరకు. సూపర్ అమ్మా. అయితే ఎందుకు మీకు చేయాలనిపించింది అన్ని ఏమున్నదో చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎందుకంటే మెల్లగా అంటే ఇది చేసుకుంటూ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఎందుకంటే ఇది మెయిన్ ఇంకా చేస్తేనే మనకి ఇప్పుడు భయం అనేది తొలగిపోయింది సార్. ఫస్ట్ లో అయితే వీడియో పెట్టుకోవడము, ఒక 2-3 సార్లు చేయడము, దాన్ని ఆఫ్ చేసుకోవడము, సరిగ్గా రాలేదనుకోవడము, మళ్ళా ఇంకోటి చేయడం, ఇట్లా జరిగేది ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ భయం అనేది తొలగిపోయింది. అంటే మనల్ని మనం చూసుకుంటూ అసైన్మెంట్ చేయడము చాలా ఉపయోగపడుతుంది సార్ దీనికైతే కనుక. ఇప్పుడైతే ఈజీగా చేద్దామని ఆ భయం అయితే లేదు సార్. మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు దాని లోపల ఆనందాన్ని పొందారు కాబట్టి మీకు అది చేయాలనే తాపత్రయం ఎక్కువ వచ్చింది. ఓకే సార్. ఓకే అంతేనమ్మా? నాకు అనిపించింది అది. అంతే సార్. అంతే సార్. అంతే సార్. దాన్ని ఆనందం చేశారు కాబట్టి పోస్ట్ పోన్ చేయాలనే భావన మీకు ఇది రాలేదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే. పద్మజారాణి గారు ప్లీజ్. పద్మజారాణి గారు వెల్కమ్. అండ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను హ్యాపీ ఈవినింగ్ చెప్పను మీరు మీకు.
ఎందుకు అంటే మీరు శ్రీకృష్ణ భగవంతునిలాగా అలా కనబడుతున్నారు లోపలి, కాబట్టి కాస్త కెమెరా పొజిషన్ ఈక్వల్గా పెట్టుకోండి, నాకు కనబడతారు. మ్మ్. యా, కొంచెం ఇప్పుడు చూడండి ఎంత బాగా కనబడుతున్నారు, న్యూస్ రీడర్ లాగా మంచిగా స్క్రీన్ నిండుగా. చెప్పమ్మా, సక్సెస్ కి కారణం ఏంటి? డైలీ ఏ రోజు వరకు ఆ రోజు చేశాను సార్. అది సార్ చెప్పేటప్పుడు షార్ట్ లో నోట్ చేసుకోవడం అవుతుంది, ఫుల్ గా నోట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఆ నోట్స్ కూడా రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది, మన క్లాస్ ఎలా విన్నామో అనేది మన మైండ్ కి మళ్ళీ అర్థం అవుతుంది. డైలీ ఏ రోజు ఆ రోజు మనం నోట్స్ చెక్ చేసుకుంటూ అసైన్మెంట్స్ చేస్తే మనకి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా ఫీడ్బ్యాక్ సార్. అది టెక్నికల్ వచ్చి నాకు కూడా అసలు టచ్ లేదు సార్. అది మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేసుకొని వీడియోస్ 2-3 చూసుకొని మళ్ళీ అది పక్కన పెట్టుకుని చేసుకుంటా ఉంటే మనకి యూస్ఫుల్ అవుతుంది. అది ఒక్కసారితే అయ్యేది కాదు సార్, మనం నిదానంగా ప్రాక్టీస్ చేసుకుంటేనే ఆ టెక్నాలజీ అనేది మనకి నేర్చుకోగలుగుతాం. ఓకే అమ్మా, గ్రేట్ అమ్మా. ఒకవేళ నేను ఏ రోజు వీడియో రికార్డింగ్లో ఆ రోజు మీకు ఇచ్చేసి ఉంటే, అంటే సెషన్లు అటెండ్ చేసేవాళ్ళమ్మా. అది అలా చేస్తే మళ్ళీ మేము నోట్స్ రాసుకోవడానికి కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం కదా సార్. సార్ చెప్పే మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకొని మనం దాని నుంచి మనం ఏం చేసుకున్నామో, మనం సార్ ఏం చెప్పారు అనేది ఒకసారి రివైజ్ చేసుకున్నట్టుగా నేను నోట్స్ అంతా రివైజ్ చేసుకుని తర్వాత వీడియోస్ చేసుకుంటూ మా వర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాను సార్. అంటే మొత్తానికి మేము ఏ రోజుది ఆ రోజు రికార్డింగ్ మీకు ఇవ్వకుండా మంచి పనే చేసినాం. అంతే సార్. అది మనం అంటే రికార్డ్ వస్తుంది కదా అని సార్ చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోకుండా అట్లా వింటూ అట్లా అయిపోతుంది. నోట్ చేసుకున్నది షార్ట్ లో నోట్ చేసుకున్నది కూడా అది మళ్ళీ గమను మర్చిపోయినాడు. అది ఎందుకు అలా షార్ట్ చేసుకున్నాము, దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకోవడానికి కూడా కొంచెం నేను నోట్స్ రివైజ్ చేసుకుని దాన్ని షార్ట్ చేసుకున్నది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొని చేస్తున్నాను సార్. డన్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. హరీష్ చంద్ర గారు సార్, ఫుల్ బిజీ పర్సన్ మాకు సార్. ఎస్ సార్. సార్ మీరు అన్నీ కంప్లీట్ అయిపోయాయా సార్ మీ? నాకు తెలిసి అయితే మోస్ట్లీ అన్నీ అయిపోయాయి. నేను అన్ని వీడియోస్ టెలిగ్రామ్లో సర్చ్ చేసుకుంటుంటే అంటే ఆర్డర్లో కనిపించట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే అన్నీ అయిపోయాయి. మోస్ట్లీ 99% అన్నీ అయిపోయాయి అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా నేను టైం మేనేజ్మెంట్లో నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి టైం లేదు అనేది ఏమి ఉండదు. మనం దానికి టైం కేటాయించాలి అంతే. మనం టైం దాన్ని కేటాయించకపోతే దాన్ని మనం చేయలేము. అంతేగాని మనకు టైం లేదు, టైం దొరకట్లేదు అనే కాన్సెప్ట్ అనేది ఏమి లేదు. నేను టైం మేనేజ్మెంట్లో నేర్చుకున్నది. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్లో పార్కిన్సన్స్ లా అని ఒకటి ఉంటుంది. ఈ పార్కిన్సన్స్ లా ఏంటంటే మనకి ఏదైనా వర్క్ని 1 అవర్లో చేయమంటే టార్గెట్ ఇస్తే ఆ 1 అవర్లో చేస్తాం. అదే వర్క్ని మీకు 24 అవర్స్ టైం ఉందంటే అదే వర్క్ని మనం 24 అవర్స్ తీసుకొని చేస్తాం. అంటే మన మైండ్ అనేది అట్లా ట్యూన్ అయిపోతుంది. సో మనకి ఇది చేసేసేయాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా చేస్తాం. ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే కంపల్సరీ, స్పెసిఫిక్గా హోంవర్క్ లాంటివి ఏదైనా ఉంటే కంపల్సరీ చేసేసేయాలనేది ఒకటి థాట్ ప్రాసెస్ ఉంది. కాబట్టి చేసేసేవాడిని. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆఫీస్లో నేను టైం చూసుకొని ఏదో ఒక చోటికి ప్లేస్కి వెళ్ళి కూర్చొని, నాకు మీటింగ్ రూమ్ దొరకకపోయినా ఏదో రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసేవాడిని అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ షెడ్యూల్ ప్రకారం చాలా బిజీ షెడ్యూల్, అంత నేషనల్ హెడ్గా ఉన్నారని కూడా చెప్పారు కదా. సో ఇంత ఉండి ఇంత చేసుకుంటా కూడా ఇంత ఎలా మేనేజ్ చేయగలిగారు, అసైన్మెంట్ ఎలా చేశారు అనే నా యొక్క క్వశ్చన్కి సమాధానం కూడా అద్భుతంగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ సురేష్ బాబు గారు ప్లీజ్. సురేష్ బాబు గారితో మాట్లాడిన తర్వాత ఎస్ సార్ ప్లీజ్. సార్ టోటల్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాను సార్, 31 అసైన్మెంట్స్. ఎలా చేయగలిగారు?
అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, అంటే నేను ఫస్ట్ అసైన్మెంట్ చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నాను. అంటే వీడియో మేకింగ్లో అంటే ఐ మీన్ తీయడం ఒక 4-5 టైమ్స్ తీసిన తర్వాత అంటే ఫస్ట్ పర్ఫెక్షన్ తీసుకునేవాడిని, తర్వాత ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అయిపోయాను సార్. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ వచ్చింది సార్. లాస్ట్ 31 వీడియో అలవెక్కగా ఇట్లా వన్ షాట్లోనే ఇట్లా మాట్లాడాము. అట్లా అంటే ఏంటంటే అంటే ఎవ్రీడే అసైన్మెంట్ చేస్తుంటే అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మనలో ఉంటుందనేది నేను నమ్మాను సార్. అది నా యొక్క భావన సార్. సో ఎవ్రీడే ఏ రోజు సార్ 6 o'clock లోపల నెక్స్ట్ డే అన్నప్పుడు ఆ లోపల చేస్తే ఏంటంటే మనం విన్నై కూడా మనకు మళ్ళొకసారి మనం మాట్లాడడానికి కూడా ఈజీగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం సార్. గ్రేట్ సార్, గ్రేట్. పిల్లలతోటి ఏమైతే చేపియలే కదా సార్. గ్రేట్. నెక్స్ట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పాలని నా యొక్క అది సార్. అది ఓకే సార్. అదే నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు మనకి ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సెషన్లో చెప్తారు. సో మీరు అదే చెప్పారు, మరి అవన్నీ జరుగుతాయి కంటిన్యూ. రైట్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్, స్వాతి మ్యామ్.